ఈ వీడియో చిన్న పిల్లల కోసం కాదు. ప్లీజ్ మీ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మాత్రం చూడండి. ఏంటి మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట కొట్టండి. అప్పుడే అదిరిపోయే ఆంటీ లాంటి వీడియోస్ మీ మొబైల్లోకి ముందుగా వస్తాయి. అలాగే ఒక లైక్ చేసి మన 18+ లెజెండ్స్ అందరికీ వీడియోస్ షేర్ చేయండి. అంటే కరెంట్ బిల్లు ఎవర్రా ఎంత వచ్చిందో? నేను చూడ మమ్మీ, నాకు పని ఉంది. చూసాక చేసుకోలేవు ఏం పను? ఎందుకు మమ్మీ, నాకు పని ఉందన్నంగా ఒరిపిస్తావు? చూసాక చేసుకోలేవు ఏం పను? 250 వచ్చింది చాలా. అరే అరే ఓ లౌడే, ఈ బతుకుద్దల సుల్లి ఏం చదువుతానోరా? 250 యూనిట్లు, దానికి కింద ఉన్నది బిల్లు 450 రూపాయలు. ఆడికైనా అదే చెప్దాం అనుకున్నా, తక్కువ ఉందని 250 చెప్పిన. పోయింది. నేను స్కూల్ ఎందుకో బయట నిలబెట్టిరట గారా? అమ్మ జీవితం స్కూల్లో బయట నిలబెట్టింది, ఇంట్లో వాళ్ళు చెప్పారు. చెవులు తెంగినాయి, అప్పుడు చేస్తలేవు. వట్టిగానే డాడీ. వట్టిగా ఎందుకు నిలబెడతారా? వానికి పని లేదా? హోంవర్క్ రాయలేదని నిలబెట్టిండు డాడీ. వచ్చినాకేమన్నా నాతులు వీక్తున్నావా రాసుకోకుండా? ఇక్కడ ఏదో పని తెంగినట్టు హోంవర్క్ రాతలేవు. సార్ రేపు నేను స్కూల్ కు తీసుకురమ్మన్నాడు డాడీ. ఎందుకు? ఏం పని గడ దెంగచ్చినావు నువ్వు? ఏం లేదు డాడీ. ఏం లేదే రమ్మనడానికి వాడేమన్నా ఎర్రిపూక? ఏంద్రా పొద్దున్నే లొల్లి? అరే సంటి, సంవత్సరం మీద 7 నెలలు అయింది. 2 కొత్తలతో 1,00,000 రూపాయలకి ఎంత మిత్తి అవుతుందో చూర్రా. అబ్బా నీ అక్క, నాకు ఈ మిత్తి లెక్కలు రావంటే డాడీ కుక్క దెంగులు దెంగుతాడు. నాని పెద్దల పూకు చూసిండు కానీ ఎందుకనికి రావా లెక్కలు అని? కరెంట్ బిల్లే చూసురు రాదే అంటే నీకు మిత్తి లెక్కలు కూడా చేస్తాడా? నా ఇజ్జత్ దెంగడానికి రెడీగా ఉంటాడు మా డాడీ. A few moments later. ఆంటీ ఒక బబ్లికం ఇవ్వరా? అదే ఆంటీ ఒక బబ్లికం ఇవ్వండి. ఒక్క సరుపు సారితే ఇటున్న దౌడాటు తిరుగుతుంది. ఆంటీ ఏంది ఆంటీ, అక్క అని విలువ. సరే ఆంటీ. మళ్ళా అంటే అంటాడు, దెబ్బ దెంగితే దెబ్బడు చోతు పోరానికి నా చెవులు దెంగినే మళ్ళా అంటే అంటావు. ఆంటీ లాగా కనిపిస్తానా నీకు? చీర కట్టుకున్నారు కదా అని ఆంటీ అని పిలిచిన ఆంటీ. చీర కట్టుకుంటే చీర కట్టుకున్న వాళ్ళంతా ఆంటీలు అవుతారా? సారీ ఆంటీ, సారీ సారీ. ఇంకోసారి అయితే ఆంటీ అని గుద్దల గూటం కోయ దించుతా. సారీ చెప్పినా కదా, ఎందుకంత ఏతులు దెంగుతాను? అలాంటి దాన్ని ఇక్కడ ఒక బోర్డు పెట్టనుంటివి, నన్ను ఆంటీ అని విలువద్దు, నేను ఇంకా ఆంటీని కాను అని. ఊరుకున్న కొద్ది రెచ్చిపోతాను. ఆంటీ అని విలువపోతే ఏమే ఒక బబ్లికమి అని పిల్లని పిలిచాడు విలువ అంటవా? ఆతులు తెల్లబడ్డట్టున్నాయి. ఆంటీ కాకపోతే ఐసానివా? ఎవరిని గెలికినా నన్ను గెలకకు, అద్దలు అవుతుంది. బబ్బిలికం. A few moments later. తాత కాలుకు దెబ్బ తాకింది, అస్సలు మాకుతలేదు. ఏం చేయమంటావు? ఎప్పుడు తాకిందిరా? బానే రోజులు అవుతాను తాత, అస్సలు మాకుతలేదు. ఎప్పుడైనా దెబ్బ తాకినాక వెంటనే దాని మీద ఉచ్చబోయాలి. తగ్గుతుంది అట్లా ఉచ్చబోతే? దెబ్బ తాకినాక వెంటనే పోయాలి, మంటకు చచ్చిపోతుంది పుండు. తాత మొన్న తాయి కింద పడితే నీ పెదవి వలిగిందిగా, పోసినావా మరి దాని మీద ఉచ్చా? ఎర్రిపూక. A few moments later. అరే మా మమ్మీ ఫోన్ లో దెబ్బలు చూడొచ్చు అంటే గారా? సెల్ పాయింట్ పోయి దెబ్బలు పంపించుకోవాలరా, పంపించుకుంటే చూడొచ్చు. మరి ఇంకెందుకు పోయి పంపించుకుందాం పారా. 30 రూపాయలు కావాలి మామ, నీ దగ్గర ఉన్నాయా? లేవు మామ, ఆయన 30 ఎందుకు? దెబ్బలు ఎక్కియడానికి అడుగుతాడు. నాది మెమరీ కార్డు, మీరు 15 రూపాయలు ఇయ్యి, ముగ్గురం కలిసి మంచిగా దెబ్బలు చూద్దాం. సరే సరే పా మామ. A few moments later. అన్నా నువ్వు చూపి మెమరీ కార్డు. చెప్పు తమ్ముడు, అది కొన్ని పాటలే అన్న. అరే పాటలు ఎందుకురా? పాటలు దెబ్బలేమా? అరే ఆగురా చెప్తా, భయం అవుతుంది తమ్ముడు. పాటలోకే ఇంకా అవే అన్న, అవే అవే అంటే ఏంటి తమ్ముడు? అవే అంటే అవే అన్న, అవే. అరే ఎర్రి పూక డైరెక్ట్ అడుగురా. నువ్వు అడుగు, నీకు గుద్ద దమ్ముంటే, నాకు భయం అవుతుంది. దెంగ బుద్దాయి అడగ సిగ్గాయి అన్నట్టు దెబ్బలెక్కి అనడానికి ఏం భయం రా? అంత గుద్దులో దమ్ముంటే అడుగు. అన్న అవే దెబ్బలెక్కి అన్న, దెబ్బలు. దెబ్బలేనా? దానికి ఎందుకు సిగ్గుపడతారు? మావాడు అంతే అన్న, రేపు పిల్లల దగ్గర కూడా సిగ్గుపడతాడు. దెంగడానికి పోయి సిగ్గుపడద్దు తమ్మ, మొట్టలేవదనుకుంటారు. అరే బాబు, నిన్నెక్కడో చూసినట్టు ఉన్నది. నన్న మాది ఊరు కాదు, మాది వేరే దేశం. కాదు కాదు, నువ్వు పొట్టి సత్తి గాని కొడుకువే కదా? పొట్టి సత్తి ఎవరు అంకుల్? నాకు తెలియదు. తెలుసు తెలుసు, నాకు తెలుసు, నీకు తెలియదు కానీ మీ అయ్యకి చెప్తావు నువ్వు దెబ్బలు చూస్తున్నావని. అన్న ఇగో నీ మెమరీ కార్డు మొత్తం ఇంగ్లీష్ దెబ్బలు ఎక్కించిన. అంకుల్ మొత్తం రసికుడే. ఇంగ్లీష్ ఏనా దెబ్బలు? లోకలి కాదా? అన్న 3 రోజులకోసారి వస్తాడు, ఫారెన్ చూస్తాడు తమ్ముడు. నేను మీ ఆంటీకి చెప్తా అంకుల్, నువ్వు దెబ్బలు చూస్తావని. అరే ఆ పని చేయకురా, నీకు దండం పెడతా. మరి నువ్వు? నేను కుత్త మూసుకుంటా, నువ్వు కూడా మూసుకో. ఏసేటియేమో పత్తి తేజాలు, దెంగేటియేమో నీతి సూక్తులు. తమ్ముడు అయిపోయింది, తీసుకోరు మీరు కూడా. A few moments later. పెట్రా జైలు పెట్టు మామ వీడియో. ఆగురా పెట్టదాకా, ఉబ్బా అనుకుంటాడు బుడ్డ జోకున్నట్టు ఏకు.
అరే ఫక్ అంటుంది. ఫక్ అంటే ఏంటిది మామ? ఏమో రా మరి నాకు కూడా తెలియదు. అన్ని సార్లు అంటుందంటే వద్దన్నట్టు కావచ్చురా నాకు తెలిసి. కావచ్చు మామ, మరి నాకు కూడా తెలియదు. The next day. నమస్కారం, రమ్మన్నారంట. మీ అబ్బాయి స్కూల్లో బూతులు మాట్లాడుతాండండి. అది కాదు డాడీ. నువ్వు కుత్త ముసుకో పిల్ల పూక. ఆ హెడ్ మాస్టర్ గారు ఏదో చెప్తాండుగా వినని. మీ అబ్బాయి స్కూల్లో బాగా బూతులు మాట్లాడుతాండండి. చెప్పింది ఎన్నిసార్లు చెప్తారు సార్? కొడతారా అవన్నీ కుక్కను కొట్టినట్టు కొట్టుర్రి. నేను ఒక మాట కూడానా? అయ్యో మీరు వద్దనంగా మేమెందుకు కొడతాం? వద్దనుడు కాదు సార్, కొట్టుర్రి అంటన్నా. కొట్టుర్రి, సావద్దెంగుర్రి. అరే కొట్టమని అంటున్నాగా, ఎందుకు అంత గట్టిగా మాట్లాడుతాను? నాకేమన్నా చెవులినరావు అనుకుంటున్నావా? అరే ఈడెక్కడోర్రా, ఈడెట్లా సార్ ఆయనరా? డాడీ ఏంటిదిరా ఎర్రిపుక డాడీ డాడీ అని సావ దెంగుతాను? హెడ్ మాస్టర్ గాడే గుద్దలు తమ్మి చేస్తానరా అంటే. అదే డాడీ సార్కు చెవులిని రావు. నోట్లో ఏమన్నా ముట్ట పెట్టుకున్నావా? ఎర్రిపుకుంలాగా చెవిటి లంజొడుకుతో నోరితే ఇప్పుడు చెప్తాను చెవులిని రావని. అయినా ఈ చెవులిని రాని లంజొడుకున్నవర్రా హెడ్ మాస్టర్ చేసింది. బాబు నువ్వు క్లాస్కి వెళ్ళి మీ అబ్బాయిని నేను కొట్టాం, మీరు ఇంటికి వెళ్ళండి. కొట్టుడు కాదురా ఎర్రిపుక సావ దెంగు అంటానా. సరే సరే వెళ్ళండి. అపురూపాల పిల్ల పుడితే ఆందంతో గుద్ద కడిగిండట వెనకటి కీనాసొంటోడు. A few moments later. అరే పీట్ సార్ బైక్ పేరు ఏంటిది? నేను చెప్తా, డిస్కవర్. ఆతుల కవర్. మామ ఏబిసిలలో ఒక లెటర్, ఒక ట్రైన్లలో ఒక లెటర్, కానీ రెండు ఒకేలాగా వాళ్ళ ఖర్చు సేమ్ ఉంటది. ఏంటిది అది? 6 మామ 6. నా ముట్ట గీరు. అది కాదు కానీ అరే చంటి మామ మీ తాత చెప్పిన కథ చెప్పురా. నేను చెప్పరా? ఏ చెప్పు మామ సార్ వచ్చేసరికి. ఓకే అయితే స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ టైటిల్ చెప్పు మామ. టైటిల్ ఏంటిది? టైటిల్ మానం తీసిన మక్కిత్తు. మానం తీసిన మక్కిత్త మస్తుంది మామ టైటిల్. కథ గుద్దవాళ్ళకు ఉంటది. చెప్పు మామ, చెప్పు చెప్పు చెప్పు. అయితే ఇద్దరు పిల్ల మొగలు కలిసి మక్క అంకులు వస్తారట. అయితే వాళ్ళు ఇద్దరు పని చేసుకోగా వాళ్ళ మొగడు డ్రైవర్ వేసుకోలేదట. వాడిని పిచ్చగుడ్లు బయట కనిపిస్తున్నాయట. అటు ఇటు చూడంగా పిల్లం కట్ల పడ్డాయట పిచ్చగుడ్లు. కథం పోయి చంపుకున్నారు కావచ్చు. ఇక ఏ లేదు పుక ఇను. చెప్పు మామ ఫాస్ట్ పిచ్చగుడ్లు అయితే పిచ్చగుడ్లు కనబడతానే సిగ్గుపడి. ఆగు ఏంటిదిరా? వాని పిచ్చగుడ్లు కనిపిస్తా ఆమె ఎందుకు సిగ్గుపడుర్రా? అరే పిల్ల మొగడంటే అట్లనే ఉంటదిరా. సరే చెప్పు. కానీ పిచ్చగుడ్లు కనిపిస్తానే అని డైరెక్ట్ చెప్పడానికి సిగ్గు అనిపించి ఆ మక్కి తోటి కొట్టిందట. ఆ మక్కితో ఆమె మొగని పిచ్చగుడ్లకు తాకిందట. ఇంకేంది తమ్ముళ్ళు ఇవ్వచ్చు, సంపుడు చంపవచ్చు. ఏ కాదు మామ అట్లా కాలే. మరి ఇంకేంటిదిరా? ఆ మక్కిత్తాని పిచ్చగుడ్లు నరానికి తలిగి చచ్చిపోయిందట. మక్కితు పిచ్చగుడ్లకు తలుగుతూ చచ్చిపోయిందిరా. నరానికి తలుగుతూ అంతేనట మామ. ఎవరిని పిచ్చగుడ్లలో కొట్టకు. A few moments later. పిల్లలు వింటూరా? అయితే అనగనగా ఒక రాజు వేటకని అడవికి బయలుదేరిండు. అడవిలో నడుచుకుంటూ వెళ్లేటప్పుడు ఆ రాజు కాలికి పెద్ద దెబ్బ తాకింది. సార్ రాజు ఎందుకు నడుచుకుంటా పోతాడు సార్? గుర్రం ఉంటదిగా. గుర్రానికి శ్రమ ఎందుకని ఇంటికానే ఉంచిపోయిండు నాన్న. ఓకేనా? నోరు మూసుకొని ఇను. అయితే ఆ రాజు కాలుకు దెబ్బ తగిలి రక్తం కారుతాంది. అప్పుడు వెంటనే ఆ రాజు ఏం చేయాలో తెలుసా మీకు? దెబ్బ తాకిన వెంటనే పుండు మీద ఉచ్చబోయాలి. తెలుసు సార్. గుడ్ బాయ్. ఏం చేయాలో చెప్పు. దెబ్బ తాకినాక వెంటనే దెబ్బ తాకిన కాడ ఉచ్చబోయాలి సార్. ఏంట్రా బాబు ఏం మాట్లాడుతున్నావు? అవును సార్ నిజం. వెంటనే ఉచ్చబోతే మంటకు చచ్చిపోతా పుండు. ఏంట్రా నువ్వు ఏమున్నావు? నిజం సార్ మా తాత చెప్పిండు. A few moments later. బాబు ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా? సార్ సంటియానికి ఏమో డౌట్ వచ్చింది. ఏంట్రా బాబు ఏం డౌట్ చెప్పు. అరే నువ్వు అడుగురా. నువ్వే అడుగురా, నాకు భయం అవుతుంది. ఏంట్రా బాబు లొల్లి? ఎవడో ఒకటి అడగండి. అడుగు మామ, సార్ అడుగుమంటానుగా. సంటి ఏం డౌట్ అడుగురా చెప్పు. సార్ అది అడుగుమంటరా? తొందర అడుగురా. సార్ అది ఇంగ్లీష్ లో పక్క అంటే ఏంటి సార్? హలో గైస్, దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. లైక్స్ చాలా తక్కువ వస్తున్నాయి. దయచేసి ఒక లైక్ చేసి మన 18+ లెజెండ్స్ అందరికి వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది.